ఉద్యోగ రీత్యా నేను అమెరికాలో ఉంటాను. సో అమెరికాలోనే జాబ్ చేస్తున్నాను. నేను బొందలవాడ నార్పల మండలం మా ఊరు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ కోసం ఓట్ వేయడానికి, ప్రత్యేకంగా ఓట్ వేయడానికి వచ్చాను. ఈ టర్మ్ అభివృద్ధి లేదు స్టేట్, సో చాలా చెతకబడిపోయింది, మేమంతా కలిసి రావాలి అని చెప్పి ఉద్దేశంతో వచ్చాను. అలాగే సో మాకు ట్రస్ట్ ఉంది ఇక్కడ నార్పల మండలంలో. సో నేను వెళ్ళి ట్రస్ట్ పిల్లలందరినీ కలవాలి. ఈసారి మేమేంటంటే ఫలితాలు కూడా బాగా సాధించాం. మన ట్రస్ట్ పిల్లలు బాగా 20-30 సీట్లు సాధించినారు, ఫ్రీ సీట్లు. అండ్ మనము దత్తత కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ 30 మంది పిల్లల్ని దత్తత చదివించుకుంటాం. వాళ్ళందరినీ ఒకసారి కలిసి ఒకసారి అందరినీ మీట్ అయినట్లు ఉంటుంది. ప్లస్ వాళ్ళ ప్రోగ్రెస్ కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది. టీచర్స్ తో మాట్లాడదాము, పేరెంట్స్ తో మాట్లాడదాము, కొంచెం మోటివేట్ చేద్దామని వచ్చాను. సో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి ఫలితాలు సాధించినారు పిల్లలు. ఫ్రీ సీట్లు కానీ, నవోదయ, ఏపీఆర్ఎస్ వాటిలో సీట్లు సాధించినారు. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. పిల్లలకి 480కి 7-8 తరగతి పిల్లలకి 400 పైసలకి మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా చాలా వీక్ ఉన్నారు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మేము కొంచెం బిల్డ్ చేయడం వల్ల బాగానే గ్రో అవుతున్నారు పిల్లలంతా. ఇంకా గ్రో అవ్వాలి, మేము దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాము. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తాము. మనమే ఓన్గా ఆఫీస్ కట్టి, ట్రస్ట్ ఆఫీస్ కట్టి ట్రైనింగ్స్ త్రూ అవుట్ ద ఇయర్ ట్రైనింగ్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. లైక్ గ్రూప్స్ కానీ, ఏపీఆర్ఎస్ కానీ, సాఫ్ట్వేర్ కోచింగ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తాం. ఈ నెక్స్ట్ ఇయర్ లోపు ఫుల్లీ ఆపరేషన్లోకి వచ్చేస్తాయి అన్నీ. సో ఇటువంటి ఇంకా ఇదే కాక ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. గర్భవతులకు భోజనాలు 5-6 ఏళ్ళ నుంచి, ఫ్రీ వాటర్ ఇచ్చాము సమ్మర్ లో ఫ్రీగా బస్ స్టాండ్ లో. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలు ఎవరైనా బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి పుష్ చేస్తున్నాం. ఏదైనా ఫైనాన్షియల్ కానీ, ఇంకొకరు ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మన ట్రస్ట్ నుంచి చూపిస్తున్నాము. ఎవరికైనా ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నాం. చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, రికార్డెడ్ అండ్ అన్ రికార్డెడ్. సో అదేనా, ఎందుకంటే మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. సో మనమంతా ఈ బాధలు చూసినాం కాబట్టి మనం కూడా ముందు నుంచి అలవర్చుకున్నాం. ఇది ఇప్పుడే కాదు, మనం బీటెక్ నుంచి మేము సేవా కార్యక్రమాలు, అప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా ఎవరికైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చూపించడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్లీ నేను స్ట్రాంగ్ అయ్యాను. సో ఏంటంటే మనం ఈ కష్టాలు చూసినాం కాబట్టి సేమ్ మనం కూడా ఎవరైనా కష్టపడుతుంటే చూడలేము. సో సాయం చేసుకుంటూ వస్తాను. మెయిన్ ఏంటంటే ఈ రూరల్ లెవెల్లో ఏమవుతుందంటే ఎవరు మోటివేట్ చేయక ఈ పిల్లలు అక్కడే చదువు ఆపేయడం కానీ అలా అయిపోతుంది అనమాట చాలా మంది. సో అలా కాకోకుండా మనం పుష్ చేయాలి, కొంతవరకు మనకు సాధ్యమైనంత వరకు చేయాలి అని ఇక్కడ లోకల్ యూత్ సాయంతో కొంచెం చేస్తా ఉన్నాం. మన ఎడ్యుకేషన్, మోటివేషన్, అది చాలా థింగ్స్ చేస్తా ఉన్నాం. మెయిన్ ఏం ఏంటంటే అందరి పిల్లల్ని గ్రో చేయాలి, వాళ్ళు చదువుకునే దానికి సహాయం చేయాలి, వాళ్ళని కొంచెం ఉన్నత స్థాయిలో చూడాలి అనేది. మేము ఎలా అయితే వచ్చినామో, మాకు ఎలాగైతే గైడెన్స్ దొరికిందో అలాగే వాళ్ళకు కూడా గైడెన్స్ చేయాలి. ఈ పాపం వాళ్ళకి తెలియదు, పిల్లల పేరెంట్స్ కి తెలియదు ఏం చేయాలి ఏంటని. అలా అది మెయిన్ మోటివ్ అని. ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు. మా ట్రస్ట్ సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నాము. నేను వెళ్ళే లోపల స్టార్ట్ చేసి వెళ్తాను. ఒక 4 to 6 months లో ఆపరేషన్ లోకి వస్తుంది మన ట్రస్ట్ ఆఫీస్. ఈ మంత్ లాస్ట్కి వెళ్తాను, తర్వాత మళ్ళీ ఆగస్టులో వస్తాను. ఎవ్రీ 3-4 months రావాలనే ప్లాన్ ఉంది ఇక మీద. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము జాబ్ చేసుకుంటేనే ఇవన్నీ చేయగలం. ఇక్కడుండి మేము జనాల మీద పడి ఇది చేయలేము కదా. అక్కడికి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, ఆ డబ్బులతోనే మేము ఇక్కడ ఖర్చు పెట్టాలి. అదనమాట మోటివ్. ఈసారి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ ను కూడా మోటివేట్ చేసి తీసుకొస్తున్న దీంట్లోకి, ఇంకా విస్తరించాలని, ఇంకా మొత్తం మండల వ్యాప్తంగా కుదిరితే ఇంకొక మండలంలో కూడా ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నాం. బుక్రాయ సముద్రం కానీ, పుట్లూరు కానీ అట్లా కూడా ప్లాన్ చేస్తాం. సోఫార్ ఇప్పటి వరకు అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నా. చాలా మంది ఏంటంటే నాకు ఏదో ఫండ్స్ వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చూస్తున్నా చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు, కానీ సోఫార్ అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నాను. ఇక మీద ఫ్రెండ్స్ సహకారం కూడా తీసుకుంటా ఫ్యూచర్ లో. ఎందుకంటే ఎక్స్టెండ్ చేయాలి కదా దీన్ని. ఇప్పుడు 30 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇంకా 20-25 మంది జాయిన్ అయ్యేది ఎట్లా ఉన్నారు. నేను ఒక్కనే చేయలేను కదా. సో కొంచెం ఫ్రెండ్స్, మా బ్రదర్స్, నా వెల్ విషర్స్ సపోర్ట్ తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు. సోఫార్ అయితే నేనే స్టాప్ చేస్తున్నా, వద్దులే నా క్యాపబిలిటీ ఉంది అని. సో నా కెపాసిటీకి తగ్గిపోతే నేను ఫ్రెండ్స్ సహకారం తీసుకుంటా. కాబట్టి ఇది ఆపను, ట్రస్ట్ థింగ్స్ మాత్రం ఆగవు. అది ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే నా క్యాపబిలిటీలోనే పోతున్నాను. అంటే నాకు ఎంత కెపాసిటీ ఉంటే అదే చేస్తున్నాను. కొంచెం ఇదంతా చూసిన తర్వాత, ఈ రిజల్ట్స్ అంతా చూసిన తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా చేస్తున్నాను. డిగ్రీ, ఇంటర్ చెప్పాను కదా, అన్ రికార్డెడ్ డిగ్రీ, ఇంటర్, బీటెక్ ఉన్న పిల్లలకు కూడా మేము సాయం చేస్తున్నాం. ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా అవసరమైతే సాయం చేస్తున్నాము. అది నెక్స్ట్ లెవెల్లో, నెక్స్ట్ కొంచెం ట్రస్ట్ ఆఫీస్ అంతా పెట్టిన తర్వాత కొంచెం రికార్డెడ్ గా చేస్తాం. అది కూడా చేస్తాం. ఒకటే ఆన్సర్,
మనము ఈ కష్టాలన్నీ చూసినాం కాబట్టి ఇటువంటి కష్టాలు ఎవరైనా పడితే మనం సాయం చేయాలా అనేది ఇక ఇంకొక విధంగా వస్తే డెఫినెట్గా ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చుకోవాలనే ఇది ఉంటుంది కదా. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకొకటి లేదు, ఒకటే మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కూడా అభివృద్ధి కావాలి అనే తప్పేం లేదు కదా. ఇట్లా మనము 10 మందికి సాయం చేసి గ్రో కావడంలో ఏం తప్పు ఉంది? చెప్తా ఉంటారు మా వాళ్ళే, ఇప్పుడు బయట లేదంటే ఇవన్నీ చేయడానికి ఏదో పొలిటికల్ అవి ఇవి అంటుంటారు. తప్పేముంది? పొలిటికల్గా ఆశించుకోవడం కూడా, పొలిటికల్గా కానీ నేను గ్రో కావాలి, మంచి పేరు రావాలని ఆశించడం తప్పు కాదు కదా. ఎందుకంటే 10 మందికి నా డబ్బులు పెట్టే సాయం చేస్తాను కదా. నేను పొలిటికల్లోకి రావాలనుకుంటానంటే నేను ఆల్రెడీ పొలిటికల్లోనే ఉన్నా, 15-16 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా. అది వేరు, సర్వీస్ వేరు. సర్వీస్ వేరు. ఇప్పుడు నేను 16 ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా, మధ్యలో 3-4 ఏళ్ళు యాక్టివ్గా లేను, కానీ నా సర్వీస్ నడుస్తుంది. సర్వీస్ అయితే నడుస్తుంది. మెయిన్ ఏంటంటే నా ప్రయారిటీ సర్వీసు. ఇక పొలిటికల్ గుడ్ నేమ్ అవి నడుస్తూనే ఉంటాయి. అది డెఫినెట్గా ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. నాకు ప్యాషన్ ఉంది కాబట్టి దాంట్లో తప్పేముంది, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా.